హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ జరగబోయే ఎగ్జాము, యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రాబోయే నోటిఫికేషన్కి ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెండింటి ప్రిపరేషన్ ఒకటేనా, ఏదైనా స్ట్రాటజీ ఉందా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఆర్ఆర్బి వాళ్ళు అప్లై చేసిన క్యాండిడేట్స్ స్టేటస్ తెలుసుకోమని ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. త్వరలో ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్ రావచ్చు. యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూడా త్వరలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, రెండింటి ప్రిపరేషన్ ఒకటేనా, ఏదైనా స్ట్రాటజీ ఉందా అని. నౌ అండర్స్టాండ్ దిస్. ఫార్మసిస్ట్ అయినా, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అయినా, ఏ ఫార్మసీ రిలేటెడ్ ఎగ్జామ్ అయినా మేజర్గా టెస్ట్ చేసేది మన సబ్జెక్ట్ నాలెడ్జ్. కొన్నిట్లో జనరల్ పేపర్ కూడా ఉంది. నా సబ్జెక్ట్ విషయం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నా సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఫార్మసీ సబ్జెక్ట్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా ప్రతి ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉంటుంది. అందుకే చాలామంది జీప్యాట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఎందుకు అంటే, ఒకసారి సబ్జెక్ట్ బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ప్రిపేర్ అయ్యి జీప్యాట్ చేయగలిగితే వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీ అవుతాయి. అలానే మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ ఒకటే, ఏ ఎగ్జామ్కైనా దెర్ ఇస్ నో డిఫరెన్స్, సేమ్ సబ్జెక్టే ప్రిపేర్ అయితే ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. అయితే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నేచర్ ఆఫ్ జాబ్ ఆలోచించండి. ఫార్మసిస్ట్ చేసే జాబ్ ఏంటి? డ్రగ్స్ డిస్పెన్స్ చేయడం, స్టోరు, ఇవన్నీ మేనేజ్ చేయడం. ఏ నాలెడ్జ్ అవసరం ఉంటుంది డ్రగ్స్ డిస్పెన్స్ చేయాలి, ఈ స్టోరేజ్ ఇవన్నీ చూసుకోవాలంటే? ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రండి. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి? టు ఇన్స్పెక్ట్ డ్రగ్స్ దట్ ఆర్ ఇన్ మెడికల్ షాప్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండస్ట్రీస్. ఇన్స్పెక్ట్ చేయాలి అంటే ఏం నాలెడ్జ్ ఉండాలి? డ్రగ్స్ నాలెడ్జ్, ఫార్మస్యూటిక్స్ నాలెడ్జ్తో పాటు లా తెలియాలి. అంటే ఫార్మసీకి రిలేటెడ్గా ఉన్న జ్యూరిస్ప్రుడెన్స్ లా తెలియాలి. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్కి అనుకూలంగానే ఎగ్జామ్స్ కూడా పెడతారు. మీరు పాత ఎగ్జామ్ పేపర్స్ చెక్ చేసినట్టయితే మీరు కామన్గా ఉండే ప్యాటర్న్ ఏంటి అంటే, ఫార్మసిస్ట్ కైండ్ ఆఫ్ జాబ్స్లో ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్ చాలా ఎక్కువ శాతంలో క్వశ్చన్స్ ఉంటాయి. చాలా మటుకు ఇప్పుడు రీసెంట్గా April 28న ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ జరిగింది. అందులో మేజర్ షేర్ ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ. జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్ అనేది చాలా బ్రాడ్ టర్మ్స్. ఫార్మస్యూటిక్స్ అంటే ఫిజికల్ ఫార్మసీ, డోసేజ్ ఫార్మ్స్, బయోఫార్మస్యూటిక్స్ ఇవన్నీ కలిపి వస్తాయి. అలానే ఫార్మకాలజీ అంటే అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ కలిపి వస్తాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసే ఫార్మసిస్ట్ ఎగ్జామ్. అంటే నాట్ జస్ట్ ఆర్ఆర్బి, ఎయిమ్స్ ఎగ్జామ్ అయినా, ఏ ఫార్మసిస్ట్, స్టేట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ అయినా, ఏవైనా కానీ మీరు పేపర్లు చెక్ చేయండి. ఎక్కువగా మీ నాలెడ్జ్ అండ్ డ్రగ్స్, ఫార్మస్యూటిక్స్ టెస్ట్ చేస్తారు. నౌ కమింగ్ టు డ్రగ్స్ ఇన్స్పెక్టర్. అగైన్ స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, డ్రగ్ ఇన్స్పెక్టర్స్లో కూడా ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ ఉంటుంది. కానీ దీనితో పాటు చాలా ఎక్కువగా టెస్ట్ చేసేది జ్యూరిస్ప్రుడెన్స్, ఫార్మసీ లా. అంటే ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ పని చేయగలుగుతారు. ఎంతవరకు నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తారు. స్టేట్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు 2023లో తెలంగాణలో జరిగింది. ఆ ఎగ్జామ్లో కూడా చాలా మటుకు ఫార్మసీ లా, జ్యూరిస్ప్రుడెన్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2023లోనే సెంట్రల్ లెవెల్ యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ జరిగింది. అందులో కూడా జ్యూరిస్ప్రుడెన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. బేసిక్గా స్ట్రాటజీ ఏంటంటే, రెండు సబ్జెక్ట్స్ రెండింటికి కామన్. ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి రెండు ఎగ్జామ్స్కి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అనేసరికి జ్యూరిస్ప్రుడెన్స్ కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అదే కాకుండా కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, హెట్రోసైక్లిక్ రింగ్స్, వాటి గురించి కూడా అడుగుతూ ఉంటారు. వేరే ఫార్మసిస్ట్ విషయంకి వచ్చేసరికి ఇవి ఎక్కువగా అడగరు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ప్రిపేర్ అయితే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ. యూపీఎస్సీ ఆర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లాంటివి ప్రిపేర్ అయితే వీటితో పాటు జ్యూరిస్ప్రుడెన్స్ కూడా చదవాలి. ఏం చదవాలంటే, ఫార్మకాలజీ ఎప్పటి నుంచి తెలిసిందే. ఇప్పుడు కార్డియోవాస్కులర్ సిస్టము, అటానమిక్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కీమోథెరపీ, జిఐటి అండ్ రెస్పిరేటరీ, ఇవి మేజర్ సిస్టమ్స్. మిగతా కూడా ఉన్నాయి, హార్మోన్స్ ఇవన్నీ, కానీ ఇవి మేజర్ సిస్టమ్స్. ఇవి చదివేటప్పుడే అనాటమీ కూడా చదవాలి, ప్యాథోఫిజియాలజీ అండ్ దెన్ ఫార్మకాలజీ. అలా చదువుతూ ఉంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ కవర్డ్. ఫార్మస్యూటిక్స్ విషయానికి వస్తే సర్టన్ థింగ్స్ ఆర్ దేర్. అంటే డోసేజ్ ఫార్మ్స్, మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇవాల్యుయేషన్, యూనిట్ ఆపరేషన్స్, స్టెరిలైజేషన్, ఇవి మేజర్గా చూసుకోవాలి. ఇవే రెండు ఎగ్జామ్స్కి కామన్గా చదవాల్సినవి. ఇవే డిఫరెన్స్ ఏంటి? డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి మాత్రం జ్యూరిస్ప్రుడెన్స్ చదవాలి. నా జ్యూరిస్ప్రుడెన్స్ ఐ కెన్ సీ ఫ్రమ్ స్టూడెంట్ పర్స్పెక్టివ్. చాలామంది ఏంటంటే, జ్యూరిస్ప్రుడెన్స్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్గా ఒక టెక్స్ట్ బుక్ తీసి ఏదో ఒక ఆన్సర్ నేర్చుకొని రాస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా ఉండట్లేదు, చాలా డీటెయిల్గా అడుగుతున్నారు. అండ్ టెక్స్ట్ బుక్ సోర్స్ సరిపోదు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మేజర్ సోర్సెస్
సిడిఎస్సిఓ సైట్, కానీ అవి చాలా పెద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయి. యూ నీడ్ సర్టన్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఎవరైనా కొంచెం దాన్ని డైజెస్ట్ చేసి మీకు ఒక అవుట్ వ్యూ ఇవ్వగలిగితే దాని మీద బిల్డ్ చేసుకోవాలి. కానీ మొత్తం చదవడం స్టూడెంట్ లెవెల్లో ఐ ఫీల్ జెన్యున్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, సో ఇవి బేసికల్గా ఆర్ఆర్బి ఫార్మసిస్ట్కి డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి ప్రిపరేషన్ స్ట్రాటజీస్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.